Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హోంమంత్రి బాధ్యతల్ని పవన్ తీసేసుకున్నారా? గత కొంతకాలంగా హోంశాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసు పారేసుకుంటున్నారు. శాంతి భద్రతలు కరువు అవుతున్నాయని, ఇలాగైతే తాను హోంశాఖ తీసుకోవాల్సి వస్తుందని ఏడాది క్రితం పవన్ అన్నారు. ఈ మధ్య కాకినాడలో మరోసారి హోంశాఖపై తనదైన రీతిలో పవన్ కామెంట్స్ చేశారు. నేరస్తుల అదృష్టం కొద్దీ తాను హోంశాఖ మంత్రి కాలేదని అన్నారు. అయితే వేరే రకంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ విఫలమైందన్న సంకేతాలని పవన్ కామెంట్స్ జనంలోకి తీసుకెళ్లాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా పవన్ కామెంట్స్కు వత్తాసు పలికేలా మాట్లాడారు. హోంశాఖ వ్యర్థంగా ఉందని అన్నారు. తనపై ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ చేసిన కామెంట్స్పై పవన్ హోంశాఖ మంత్రి అయితేనే ఫిర్యాదు చేస్తానన్నారు. పవన్ అయితేనే చర్యలు తీసుకుంటారని, ప్రస్తుతం ఉన్న మంత్రి అనిత తీసుకోరని ఆయన చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి అవుతారనే ప్రచారాన్ని రఘురామ బలపరిచారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అంశాలు వెల్లడించారు. వాక్ స్వాతంత్ర్యం, ఎవరెలా మెలగాలి, హద్దులు దాటి మాట్లాడితే ఎలాంటి శిక్షలు పడతాయో ఆయన చెప్పుకొచ్చారు. ఇతరుల హక్కులను ఉల్లంఘిస్తే సోషల్ మీడియా సైతం చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసిందేనని ఆయన హెచ్చరించారు. దీనికోసమే రాష్ట్రంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సైబర్ క్రైమ్, పోలీస్, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, అటవీ మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. సోషల్ మీడియా పవన్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదు. కానీ ఆయన సైబర్ క్రైమ్, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాలకు సంబంధించి మాట్లాడారు. తద్వారా హోంశాఖ బాధ్యతల్ని ఆయన నేరుగానే నిర్వర్తిస్తున్నట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాపై ఏదైనా చెప్పదలుచుకుంటే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వివరాలు వెల్లడించాలి. తనది కాని పరిధిలోకి పవన్ కళ్యాణ్ వెళ్లడం చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో ఒకరి శాఖ విషయాలను మరొకరు మాట్లాడుతూ ఉంటారని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శాంతి భద్రతలు, ఇతరత్ర తనకు సంబంధించిన విషయాలపై మాట్లాడేది తక్కువ. మిగిలిన అన్ని శాఖల గురించి ఆమె మాట్లాడుతుంటారనే విమర్శ ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యాశాఖ పనితీరు, డిఎస్పీ నియామకాలలో పారదర్శకం గురించి వ్యాసం రాశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యాశాఖ పనితీరు, డిఎస్సీ నియామకాలలో పారదర్శకం గురించి వ్యాసం రాశారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా గురించి బాధ్యతలు తీసుకుని హెచ్చరికలు జారీ చేశారు. పవనే చొరవ తీసుకుని సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాపై ఆయన ఎందుకంత ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనబరుస్తున్నారో మరి. బహుశా సోషల్ మీడియాని తనను రాజకీయంగా బదనాం చేస్తోందన్న ఆవేదన పవన్లో ఉన్నట్టుంది. అందుకే కట్టడి చేస్తే తప్ప కుదరదని ఆయన అనుకున్నట్టున్నారు. దీంతో తన శాఖకు సంబంధించిన వ్యవహారం కాకపోయినా దురాక్రమించి చాలా విషయాలు మాట్లాడారని కూటమి వర్గాలే చెబుతున్నాయి.